నమః భగవద్గీత నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే గనక 16వ తారీఖు 8వ నెల 2026 దూర్వ గణపతి యొక్క వ్రతం. ఈ గణపతి యొక్క వ్రతం ఆచరించడం వల్ల చాలా యోగదాయకము. ఎవరికైతే ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అంతేకాకుండా నాగదోషంతోని బాధపడుతూ ఉన్నారో, ఈ రోజున విఘ్నేశ్వరునికి వ్రతం ఆచరించడం చాలా యోగదాయకం. చాలా మంచిదన్నమాట. ఒకవేళ గనక అవకాశం లేని వారు ప్రతి ఒక్కరు తెలుసా గణపతి ఆలయం నందు గరికతో దండ వెయ్యడము, గరికతో స్వామివారిని అర్చించడము, గరికతోని పూజించండి. యథావిధిగా శక్త్యానుసారంగా స్వామివారికి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ధ్యానించుకున్న తర్వాత స్వామివారికి మోదకాలు గానీ, లేకుంటే గనక బెల్లంతో చేసిన పాయసాన్ని గానీ, లేకుంటే గనక లడ్లు గానీ, ఒకవేళ గనక అవకాశం లేని వారు అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఈ రోజున విఘ్నేశ్వరునికి సంకటహర నాచన స్తోత్రం ఉంటదనమాట. అది 11 సార్లు పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, మీ గృహం నందు ఆనుకూలంగా లేనివారు, సంతాన విషయంలో ఆటంకాలతో బాధపడుతున్నవారు, లేకుంటే గనక వృత్తి వ్యాపారాల్లో ఆటంకం జరుగుతూ, ఇబ్బంది జరుగుతూ ఉన్నవారు ఈ రోజున గణపతిని స్మరించడము, స్తుతించడము, కీర్తించడము, పూజించడము, అర్చించడం వల్ల మీకు ఆ స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. కావున ఆ స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.